హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. ఫస్ట్ టైం నేను ఈరోజు మా ఇంట్లో ఈ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేశాను. ఫస్ట్ టైం చేసినప్పటికీ ఎంతో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా కుదిరిందండి. అలాగే స్వీట్ అంటే ఇష్టపడని మా పాప కూడా చాలా బాగుందంటూ ఒకటికి 2 సార్లు వేయించుకొని ఈ బ్రెడ్ హల్వాని తిన్నదండి. అంత బాగుంది. మరి ఇంత టేస్టీగా, యమ్మీగా ఉండే ఈ బ్రెడ్ హల్వాని నేనే విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకున్నానండి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటి ఎడ్జెస్‌ని కట్ చేసుకొని ఒక్కొక్క పీస్‌ను 2 పార్ట్స్‌గా కట్ చేసి తీసుకున్నానండి. నేనిక్కడ కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి తీసుకున్నాను. అలాగే మిగిలిన వాటన్నిటిని కూడా వాటి ఎడ్జెస్‌ను కట్ చేసుకొని ఒక్కొక్క పీస్‌ను 2 పార్ట్స్‌గా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎడ్జెస్‌ను వేరొక ప్లేట్‌లోకి తీసుకొని వాటిని బ్రెడ్ క్రమ్స్‌గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీసెస్‌గా కట్ చేసుకున్న ఈ ముక్కలను వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్‌ని అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మనకు ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా వేగిపోయాయి. వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా 2 పక్కల తిప్పుకుంటూ రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని కాల్చుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే మిగిలిన వాటిని కూడా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసి అందులో 1.5 కప్పు వాటర్ని తీసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలండి. ఇక్కడ మనకి ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యి లేత తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇందులో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని బాగా షుగర్ సిరప్లో ఉడకనివ్వాలండి. ఇక్కడ మనకి ఈ షుగర్ సిరప్ అనేది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పాలను యాడ్ చేయడం వల్ల మనకి ఈ హల్వా అనేది చాలా బాగుంటుందండి. ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈ పాలలో బాగా ఉడికి మెత్తబడేంత వరకు వీటిని అలా కలుపుతూనే ఉండాలండి. ఈ బ్రెడ్ ముక్కలన్నీ సాఫ్ట్‌గా మారాయంటే మనం తినేటప్పుడు హల్వా అనేది జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి అలాగే కొంచెం సాల్ట్‌ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ సాల్ట్ వేయడం వల్ల మనకి ఈ బ్రెడ్ హల్వా అనేది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి మనకి ఈ హల్వా అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అయింది. అంటే హల్వా అనేది రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో చివరగా ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ బ్రెడ్ హల్వాని మనం ఇంట్లో దేవుడికి నైవేద్యంగా కానీ అలాగే మన ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ జరుగుతున్నప్పుడు ఈ హల్వాని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఈ హల్వాని చేసి పెట్టండి. కొంచెం కూడా మిగల్చకుండా బౌల్ మొత్తం ఖాళీ చేసి పెడతారు. అంత బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.